వేసుకోకుండా ఉండాలంటే అవ్వదు. అది మామూలు నరకం కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మామూలు నరకం కాదు. దేవుడు ఎందుకు ఇస్తాడో ఏంటో తెలియదు కానీ ఎలా జరిగింది మన ట్రిప్? ఏ అమ్మమ్మ దగ్గర పో. సరే మామూలు చెప్పి ఎందుకు అలా చీరించుకుంటూ అయ్యి బాబాయ్ కొట్టబో, ఎందుకు కొడుతున్నా? నేను ఏదైనా చెప్తే వినాలి కదా. వెళ్ళొద్దు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళా, నా మాట విన్నావా? చేప తీసుకురావడానికి వెళ్ళి లిటరల్లీ ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే, మధు ఇది ఎంత రేట్ అంటున్నారు, అంత రేట్ అంటున్నారు, కేజీ ఎంత అంటే తీసుకోవాలా వద్దా? ఏంటి పూర్విక, అమ్మమ్మ ఏం పెట్టింది ట్రిప్కి నీకు? చూడు, మ్యాగీ అడిగా. మ్యాగీ తినొద్దని చెప్పాను కదా. మ్యాగీ నీ ఫేవరెట్ పులిహోర కదా? కలర్ఫుల్ నిమ్మకాయ పులిహోర అమ్మా. కూరకూరలు అయితే తినకూడదు పూరి, నాకు అస్సలు నచ్చవు. ట్రిప్కి పోతే ఫ్రూట్స్ తీసుకెళ్ళి పూర్వి, జంక్ ఫుడ్లు తినొద్దని చెప్తున్నా, నా మాటే నవ్వు. హిత్విట్రా నాన్న, ఏం తింటున్నావు నువ్వు? బంగారు తల్లి చూపించు, ఏం తింటున్నా చూపించు. ఇదిగో గుడ్ గర్ల్, దీన్ని చూసి నేర్చుకో. ఖర్జూరం తింటుంది అది. టైం అయిపోతుంది పూరి, 8. ఇదిగో ఇక్కడే ఉంది, కింద పడిపోయింది. ఇదిగో నీ కాళ్ళ దగ్గరే ఉంది పూరి. నేను చెప్తున్నాను జాగ్రత్తగా వెళ్ళాలి, మ్యామ్ దగ్గరే ఉండాలి, అటు ఇటు వెళ్ళొద్దు సరేనా? ఒకటే ప్లేస్ లో ఉండాలి. ఎవరన్నా అన్నోన్ పర్సన్ పిలిస్తే అస్సలు వెళ్ళొద్దు, ఓకేనా? ఎలా వెళ్ళిందని అలాగే రావాలి, కంప్లైంట్లు రావద్దు. ఎవరు పిలిచినా కూడా వెళ్ళొద్దు, ఓకేనా? పిల్లలు ఎక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి, అర్థమైందా? సరేనా? ఎండ్లో ఊరికే తిరక్కు, క్యాప్ పెట్టుకో, నల్లగా అయిపోతావు, సరేనా? సన్ స్క్రీన్ రాసుకున్నావా? రాసుకో, తీసుకెళ్ళి సన్ స్క్రీన్ రాసుకో, బాగా ఎంజాయ్ చేయి, సరేనా? అన్నోన్ పర్సన్స్ ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. బస్ నుంచి కిటికీలోంచి అస్సలు బయటకు చూడకూడదు, హ్యాండ్స్ బయట పెట్టొద్దు, ఓకే? విండో దగ్గర కూర్చుంటే హ్యాండ్స్ అస్సలు బయట పెట్టద్దు, ఓకేనా? అయితే నిన్న ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా. బేసిక్గా ఏంటంటే ఈ మధ్యకాలంలోనే నైట్ ఎవ్రీడే స్టెరాయిడ్ ఒకటి, పెయిన్ కిల్లర్ ఒకటి వేసుకుంటున్నాను. బట్ నైట్ నేను ఇంకా స్కిప్ చేసేసాను మెడిసిన్. బట్ సాజ్ మాత్రం వేసుకోమని చెప్పారు, అది కూడా 1 month. మళ్ళీ 1 monthకి వెళ్తే సెకండ్ డోస్ వేస్తారు కదా. పెయిన్ అయితే కొంచెం పర్లేదండి, లేకపోతే అస్సలు నడవడానికి వచ్చేది కాదు. అంటే మనకి ఆ స్టెరాయిడ్ వేసుకున్నా, పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా పని చేయట్లేదు ఒక స్టేజ్లోనంటే. అది బాడీకి బాగా అలవాటు పడిపోయిందేమో తెలీదు, పని చేయట్లేదు. మేబీ నేను నిన్న చేసిన వీడియోలో చాలా మందికి కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు. ఆర్థరైటిస్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇట్లాంటి చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే పెళ్లి కాని వాళ్ళు కూడా ఆర్థరైటిస్ ఉంటుంది కదా, ఇది మన బాడీ నుంచి వచ్చిందే కానీ బయట నుంచి వచ్చింది అయితే కాదు కదా ఈ హెల్త్ ఇష్యూ అనేది. చాలా మందికి డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కామెంట్లు పెడితే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడుగుతాను మీ కామెంట్స్ అన్ని నేను నోట్ చేసుకొని. బట్ నాకు ఆ టైంకి కొన్ని స్ట్రైక్ అయినాయి, కొన్ని అప్పటికి పేషెంట్లు బయట వెయిట్ చేస్తున్నారు, ఎక్కువసేపు మనము ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని డౌట్స్ క్లారిఫై చేద్దామని ఉన్నా. కొంచెం పెయిన్ అయితే తగ్గింది, పర్వాలేదు, చూడాలి. ఇంకొక సెకండ్ డోస్ వేసిన తర్వాత కూడా మోస్ట్లీ ఒక 1 year వరకు ఎలాంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఎలాంటి పెయిన్ రాదు అన్నారు. రాకపోతే హ్యాపీ, ఎందుకంటే మనం అంత అమౌంట్ పెట్టి ఇంజెక్షన్స్ చేయించుకుంటున్నాం కాబట్టి వర్త్ అనిపిస్తుంది. ఊరికే 1 monthకి 2 monthsకి ఇంజెక్షనే పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది అంటే ఇంకా దాని బదులు ట్యాబ్లెట్లు వేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంజెక్షన్కి అంతంత అమౌంట్ పెట్టేసి చేయించుకునే బదులు ఇంకా పోతే పోయింది, ఇంకా ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళము. తప్పదు, ఇంకా కొన్ని ఇంకా చెయ్యాలి. ఇంకా వేసుకోకుండా ఉండాలంటే అవ్వదు. అది మామూలు నరకం కాదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మామూలు నరకం కాదు. దేవుడు ఎందుకు ఇస్తాడో ఏంటో తెలియదు కానీ అసలు మాటల్లో చెప్పలేని పెయిన్, అది నరకము. అండ్ ఈరోజు బ్లాగ్ ఒకటి కంటిన్యూ చేస్తాను. అంటే ఎలా ఉంటుంది ఏంటి ఈరోజు బ్లాగ్ అనేది చూస్తూ ఉండండి. ఫిష్ ఏంటే? చికెనా? చికెన్ ఫ్రై. ఎవరికి? మాకే. నేను తినను కదా. ఏంటి తినను కదా ఈరోజు. ఈరోజు ఇవాళ శుక్రవారం. బుర్ర పని చేయట్లేదు. ఈ రోజు కూడా తెలియట్లేదు నీకు, ఇంకేం చెప్పాలి? నైట్ పని చేయట్లేదు అసలు. చికెన్ ఫ్రై చేసింది సాయంత్రానికి ఇదే కదా. సాయంత్రానికి ఇదే. హిత్విగాడికి పాలకూర ఉందిగా. పాలకూర ఉంది, రసం ఉంది. జాయిగా తినిపించాలి అమ్మాయికి. పడుకుందిగా. పడుకుంది. ఇందాక ఎందుకు వచ్చేసింది, లేచి వచ్చేస్తుంది. ఇలా బుర్ర కిందకి ఇట్టి మంచం మీద ఇలా పడుకుంది.
మళ్ళీ పడుకోబెట్టాను లోనికి వెళ్ళాలి ఇప్పుడు వంట అయిపోయింది కదా. నిన్న మేము ఇంజెక్షన్ చేయించుకున్నాను కదా, కొంచెం అనీజీగా ఉంది. అందుకని చెప్పి ఈరోజు వర్కౌట్స్ అది ఏం చేయలేదు, రెస్ట్ తీసుకుందామని. మడ్డిగా ఉంది, నైట్ కూడా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంకా వాయిస్ అలానే ఉంది, నిద్రపోతూ పడుకో తినేసి పడుకో. హిత్విగడ్ లేచిన తర్వాత దానికి స్నానం చేపించేసి నేను కూడా ఫ్రెష్ అప్ అవుతాను. అండ్ మర్చిపోయి ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటా. చేసుకో. ఉన్నాయా అన్నీ? చూస్తాను, నేను చూసి చెప్తాను. లేదంటే తెచ్చుకుంటాను, లడ్డు చేసుకుంటా ఈరోజు. బయట కొనుక్కునే బదులు ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. సరే. ఎందుకు నీకు కీరా అంటే అంత ఇష్టము? ఎందుకు ఇష్టము? ఎలా కుక్ చేసుకుందా? అయ్యో ఆతృత ఎక్కువ, తినవు చేయవు, మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటున్నా. ఎందుకు ఇష్టం నీకు కీరా అంటే? ఊ అంటే నోట్లో మొత్తం ఏం మాట్లాడుతూ అంటారు. వాసన ఎక్కడ వాసన వచ్చేస్తుంది తల్లి? డ్రెస్కి ఎందుకని నువ్వు ఎక్కడ వాసన వచ్చేస్తుంది? ఎక్కడ వాసన వస్తుంది? వాసన అంట. నువ్వే స్నానం చేయలే ఇంకా, నీ దగ్గరే వాసన. అది స్కూల్ కదా, ఈరోజు ఫీల్డ్ ట్రిప్ కదా, అందుకే పరిగెడుతుంది. నేను నాకు తెలిసి ఈరోజు పొద్దున్నే లేచేద్దాం అనుకున్నాను తెలుసా నేను. ఎందుకంటే ఆడుకోవడానికి తిరగడానికి కదా, తొందరగా లేచేద్దాం అనుకున్నా. ఇంకో క్యారెట్ తీసుకో. లాగేసిందా అమ్మమ్మ? తీస్తున్నా ఉండు. ఎలా జరిగింది నాన్న ట్రిప్? అసలు బాగా. ఏ హైదరాబాద్ మొత్తం తిప్పినట్టు. ఏ ఇగో పార్క్ కదా. ఆ? ఇగో పార్క్ కదా. మరి ఏం చేసావు? బాగా నచ్చలేదా? ఇంకోసారి వెళ్ళవా ట్రిప్కి? వెళ్తా. ఏం చూసావు అసలు నువ్వు? పక్షులా? చాక్లెట్ తినలేదా? గుడ్ గర్ల్ నాన్న నువ్వు. ఏ పార్క్ వెళ్ళారు? అది ఎక్కడుంది? బర్డ్స్ అయి ఉంటాయి అవా? కొత్తగా పెట్టారు అదా? బాగుందా? నేను ఫీడ్ చేస్తే వచ్చింది. తినిందా? ఎంతమంది వచ్చారు? అందరూ వచ్చారు. 2 మెంబర్స్ రాలే. బోధన్నావా లేదా? వదిలేసావా? చెప్పు. ఏ అమ్మా ఇది అన్నం తినలేదంట. రేపటి నుంచి అమ్మ మేము వండదులే. తిన్నా చూడు. ఊరి తెల్లజాము లేచి వండుతున్నా. కొంచెమే వదిలే. కాళ్ళు చేతులు కడుకు, యూనిఫామ్ తీసే స్నానం చేసేపో. బయటికి వెళ్దామా? అమ్మని అడుగు. వెళ్దామా బయటికి? అడుగు. అమ్మ వెళ్దామని అడుగు. వెళ్దామా బయటికి అంట? వెళ్దామా అడుగు. అమ్మ అని అడగమను, చెప్తా. మా అంటది కదా. అమ్మ అని పిలు. అమ్మని పిలుతుందిలే. హిత్వి అదిగో మా అమ్మ అని పిలిస్తే, అమ్మాయి బయటికి మా అమ్మ అని పిలిస్తే పంపిస్తా అంటావా? అమ్మా సలాడ్ పెరుగులు వేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకుంటారంటే మా అమ్మ దాని నుంచి చేసుకొని ఇవ్వట్లేదు. సరిపోతే మా ఎన్ని 100 చేసుకుంటాను అమ్మా, తినడానికి ఏమీ లేవు. నువ్వు చచ్చిపోతుంది. ఈ డ్రెస్ నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ అంటే ఒక 2 years బ్యాక్ వేసుకున్నా ఈ డ్రెస్. ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలానో మనం వేసుకోలేము, లైక్ వెయిట్ గెయిన్ అవుతాం కాబట్టి రాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా బట్ ఇప్పుడు వచ్చింది, వేసుకున్నాను. మొన్న కూడా ఒక వీడియో కూడా చేసా, చూపిస్తా. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నా టార్గెట్ 4 kgs తగ్గితే చాలు. ఇంకా తగ్గుదాం అనుకుంటున్నాము, మరి తగ్గితే భాగం కదా అని ఆలోచిస్తున్నా. బట్ 60కి రావాలనుకున్నా 60 అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి బోన్ వెయిట్ ఉంటుంది, మన ఏజ్ బట్టి కూడా మన వెయిట్ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక వెయిట్ అనేది అలా ఆగిపోతుంది మనం ఎంత తగ్గాలనుకున్నా. బట్ ట్రై చేయొచ్చు. లైక్ మనకి మజిల్ వెయిట్ తగ్గకూడదు కాబట్టి మనకి ఫ్యాట్ ఏదైతుందో దాన్ని మాత్రమే తగ్గించుకోవాలి. వెయిట్ లాస్ అవ్వకపోయినా అట్లీస్ట్ ఇంచ్ లాస్ అయితే చాలు, చూడడానికి సన్నగా కనబడతాము. అండ్ ఒక 4 kgs అనుకుంటున్నా. 4 kgs వస్తే ఒక 69కి వచ్చేస్తాను. 69 తర్వాత అట్లీస్ట్ ఒక 65కి వస్తే, అంటే నేను బిఫోర్ మ్యారేజ్ కాదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటే వెయిట్ రావాలనుకుంటున్నా. చూద్దాం అవుతుందో లేదో. సన్నగా అవుతానంట అమ్మా. పెళ్ళి అప్పుడు ఎంత నా వెయిట్? 60. నేను ఈ ఊరు వచ్చిన కొత్త సన్నగా ఉన్నాను. 60 kgs నా పెళ్లి టయానికి. పెళ్ళైన తర్వాత జనరల్గా హార్మోన్స్ అవి చేంజ్ అవుతాయి కాబట్టి 62కి వెళ్ళాను. 62 ఇంక ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ టైంకి 82 kgs వెళ్ళిపోయాను. అంటే 22 kgs వెయిట్ గెయిన్ అయ్యాను నేను. డాక్టర్ అనేది నువ్వు తగ్గుతావు మధు, ఆర్టిస్ట్వి ఇలాగా పెరిగిపోతే మళ్ళీ కష్టం కదంటే
ఆ టైంలో మన కాన్సన్ట్రేషన్ అంతా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తాం కానీ తగ్గాలి అది ఇది అని ఉంటుంది. లేదు డాక్టర్ తగ్గుతాను అది ఇది అన్నాను. ఇంకా డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేస్తాను. 60 వచ్చేస్తాను. నా వెయిట్ ఏది ఉందో దానికి వచ్చేస్తాను. హిత్వి బాయ్. ఏది ఇచ్చే హిత్వి. బాయ్ నానా. బాయ్ నానా. లవ్ యూ. బాయ్. అమ్మ ఆచి వెళ్తుంది పో. అమ్మ ఆచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు. హిత్వి బాయ్. బాయ్. ఆల్రెడీ నేను జీడిపప్పు బాదం పప్పు వేయించేసి ఏటయ్యి జీడిపప్పు బాదం పప్పు నేతిలో వేయించేసాను. ఇది వచ్చి గోంద్ అంటారు. ఆల్రెడీ చూపించాను. మన చెట్టుకి ఉండే జిగురు. ఇది కొంచెము నేతిలో వేయించేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇది దీనివల్ల ఏంటంటే కాళ్ళ నొప్పులకి లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి చాలా హెల్త్ బెనిఫిట్స్ కి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకే వేస్తున్నా. ఇక్కడ యాజ్ యూజువల్ నేను పిస్తా అయితే వేయలేదు, పిస్తా లేదు కాబట్టి వేయలేదు. సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మిలన్ సీడ్స్, తర్వాత ఇంకొకటి గుమ్మడి గింజల సీడ్స్, ఇవన్నీ కలిపి ఇక్కడ వేయించేస్తున్నాను. కొన్ని నేను కిస్మిస్ కూడా వేసాను, నేతిలో వేయించేస్తున్నా. చల్లగా అయిన తర్వాత చూపిస్తాను. ఏం ఆడుకుంటుందమ్మా, చెప్పు నోట్లో పెట్టుకుంటుందమ్మా. వస్తే రాదనుకున్నాను కానీ బాగానే వస్తాయమ్మా. అది మనం బయట కొనుక్కోక్కర్లేదు, నువ్వు చేసి చెప్తావే. బయట కొనుక్కున్న వాళ్ళు ఇంట్లోనే చేసుకోవడం బెటర్. ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగానే వచ్చింది. టేస్ట్ ఎలా ఉంటుందేమో. ఇంకా షుగర్ అది ఏమీ యాడ్ చేయలేదు, ఖర్జూరం ఒకటే. ఏంటి నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కానీ నాకు టెన్షన్ గా ఉంది. అక్కడ ఆ పిల్లలు ఏం చేస్తున్నాను, సరుకులని వచ్చేసింది మళ్ళీ. అందుకే బయటకి వెళ్తే చాలు ఏదోటి అవుతుంది ఆ పిల్లకి. ఆ తిరిగి జ్వరం తెచ్చుకుంది. నేను అందుకే వెళ్ళొద్దు పూర్వి అంటే నా మాట అసలు నేను తెచ్చుకోలేదు. మొన్న జ్వరం వచ్చిందే, తగ్గిందా, మళ్ళా తెచ్చుకుంది. లాగేస్తుంది మధు, అన్ని కట్టేశాను మధు. హిత్వికా ఇంకో ఇట్రా నానా. హిత్వి నానా ఇంకో వేడి కాలిపోతుంది. ఇట్రా ఇగో మళ్ళీ బాలకల్లా వెళ్ళిపోతుందమ్మా. హిత్వి అమ్మమ్మ కంప్లైంట్లు ఇస్తుంది. డ్రై ఫ్రూట్స్ లడ్డు పాపం కదా హిత్వి. ఇవ్వను ఇవ్వనే తీసేస్తుంది బాబా. అమ్మ దగ్గరికి వెళ్ళిపో. తలరపల్లి అయిపోయిందండి, పెద్ద పిల్లలు తల లేదమ్మో. ఆవేశం తెలుసా హిత్విక. ఇదిగో లడ్డు తింటావా? లడ్డు తింటావా? లడ్డు తింటావా? అది కాదే లడ్డు. ఇంక ఉన్నాయి చూడు, ఇంగో తింటావా? ఇగో చూడు, ఇగో తింటావా? హిత్వి ఏం చేస్తుంది? ఏది ఆడు పక్కకి వెళ్ళిపోయిందా? రే ఆడు భయపడిపోయాడు పాపం. ఏది అయ్యో చిన్న పాప అండి. అన్ని నోట్లోకే అయ్యే సీడ్స్. తీసే ఎంత ఉంది జ్వరము? నేను ఏదైనా చెప్తే వినాలి కదా. వెళ్ళొద్దు ఫీల్డ్ ట్రిప్కి అన్నా, నా మాట విన్నావా? మళ్ళీ దానికి ప్యాన్ కేక్స్ అంట, కుర్కురేలు అంట, చాక్లెట్లు అంట. ఎన్ని అడిగిందో. ఏమైంది? ఎందుకు జ్వరం వచ్చింది చెప్పు. డ్రాప్స్ వేస్తాను కదా, తినేస్తారు కదా బొజ్జుని పోతూ. The next day. ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. బేసిక్గా ఏంటంటే మా మదర్కి ఏదైనా బయటికి వెళ్ళి తీసుకురావడం అంటే అదొక టాస్క్ అని చెప్పాలి. ఎందుకంటే ఏది ఎంత కడగాలి ఏంటి అనేది బేరం ఆడదు. తను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు. అయితే ఫస్ట్ టైం మా అమ్మ
చేప కొనడానికి వెళ్ళింది. ఈరోజు సండే. చేప కొనడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎన్ని ఫోన్లు అంటే చేప ఇంత రేట్ అంటే కేజీ ఇంత అంటే అంత అంటే ఇంత అంత కాదు, ఏ చేప రేటు కనుక్కో అంటే ఇది ఏ చేప అండి, ఇది ఏ చేప అండి అని అంటుంది. బొచ్చ ఒకటి ఉంటుంది, రవ్వ ఒకటి ఉంటుంది. బేసిక్గా ఏది బాగుంటుందో చూడమ్మా అంటే లేదు నాకు తెలియదు, నువ్వు చెప్పు నేను తీసుకుంటా అంటుంది. మా అమ్మకి నిజంగా అంటే కొన్ని తెలియవు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి తను అంటే నేను నేర్పిస్తున్నాను, ఎప్పుడు లైఫ్ ఒకేలా ఉండదు కదా, తనకు కూడా తెలుసుకోవాలని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం అక్కడికి వెళ్ళి ఇది చూడాలి ఇలా నేర్చుకోవాలని చెప్తా ఉంటే తనకు ఒక ఐడియా వచ్చింది. లైక్ ఎవ్రీ వీక్ వెజిటేబుల్స్ ఇక్కడ వేస్తారు కాబట్టి మార్కెట్ ఉంటుంది, తెచ్చేసుకుంటుంది. కానీ బేరం అయితే ఆడదు. నేను బేరం ఆడతాను, అది నాకు అదొక సరదా. అంతేగాని వాళ్ళ దగ్గర ఏదో 5 రూపాయలు 10 రూపాయలు నేను తినేయాలని కదా, అదొక సరదా కాబట్టి ఆడతాను. కొన్ని ప్లేస్లో అసలు బేరం కూడా ఆడను, జస్ట్ నార్మల్గా ఎంత అంటే అంత చెప్పేస్తాను. మా అమ్మ ఏంటంటే ఎంత అంటే అంత చెప్పేసి బేరం ఆడదు. చేప తీసుకురావడానికి వెళ్ళి లిటరల్లీ ఎన్నిసార్లు ఫోన్ చేసిందంటే, మధు ఇది ఎంత రేట్ అంటున్నారు అంత రేట్ అంటున్నారు, కేజీ ఎంత అంటే తీసుకోవాలా వద్దా, మళ్ళీ కొన్ని ప్రాన్స్ తీసుకొని ప్రాన్స్ కోసం పంపిస్తే చూసింది మీడియం సైజు ఉన్నాయి. మీడియం సైజు పోలిస్తే మరి ఇంత అయిపోతాయి కదా, పెద్ద అయితే తీసుకోమంటే లేదని చెప్పి మన చేప ఫోటోలు పెట్టి ప్రాన్స్ ఫొటోస్ పెట్టి ఇది తీసుకొని అని చెప్పి లిటరల్లీ ఒక చిన్నపిల్ల కన్నా ఎక్కువ అన్నమాట. ఇప్పుడు వస్తుంది, ఏమంటుంది ఏంటి చూపిస్తాను. చేప పట్టుకొని వస్తుంది మొత్తానికి. అయితే నానా అమ్మమ్మ చేప కొనింది నాన్న, ఫైనల్లీ కొనింది. ఎన్నిసార్లు చేసింది, ఏది తీసుకోవాలి ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు హిత్విక? హలో మేడం హిత్వి, ఇల్లులా ఉంచట్లేదు నా నువ్వైతే అసలు. హిత్విక అమ్మా, చేప నిజంగా నీకు తెలీదా? ఎందుకు అవన్నీ మోసుకొచ్చు? క్యారెట్ అన్నీ అయిపోయినాయి కదా, బయటకు వచ్చి కూర్చోడు. సర్లే కాదే చేప మీ నాన్న తెచ్చుకోడు, అప్పుడులో మా నాన్న తెచ్చుకోడు, తర్వాత మీ నాన్న తెచ్చుకోడు. ఎప్పుడు చేపలు కొన్నది తర్వాత మీ ఆయన వెళ్ళి చెప్తాడే ఇంకేంటి అంటే అడిగితే రవ్వ అన్నాడు, రామ చేప అన్నాడు. సరే చూద్దాం తీసుకొచ్చి తీరకపోతే అంతే అంత తెలుసా, లావు అందులో శన ఉంటుంది. శన వచ్చిందా? ఫ్రై చేసి బాగుంటది శన. పోనీలా మొత్తాన్ని చేప కొనడానికి వెళ్ళొచ్చి శన పట్టుకొచ్చావా? 10:30 అయింది. నేర్చుకోవాలి మా అన్ని, నేను లేకపోతే ఎప్పుడన్నా ఏం చేస్తావు చెప్పు. నువ్వు లేకపోతే కాదు, నువ్వు నేర్చుకో, నేను లేకపోతే మా అవన్నీ కొంటో నాకు వచ్చు. నువ్వు బేరాలాడ్డు నేర్చుకో, బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ కొంటో నాకు వచ్చు. మీరు కొండడానికి వచ్చారా అని అడిగాడు, కొండడానికి వచ్చింది కాబట్టి అడిగాను. బేరం అలా చెప్పి సగానికి సగం అడగకూడదు మా నాన్న, మీరు ఇచ్చినంత మీరు తీసుకోక మేము అడుగుతాం కదా అన్నాను. ఎంతకు అడిగా? 370 రూపాయలు చెప్పాడు, 340 చెప్తాను. నేను 300 అన్నాను. బాబా 300కి అడిగావా? మా అమ్మ మొత్తం చేప కొని తీసుకొచ్చింది. ఎంత సొన వచ్చిందో. చేప చిన్నది కదా, చేప చిన్నది, సొన పెద్దది, పెద్దగా ఉండదు. ఇది రవ్వ బొచ్చా? రవ్వ చేపలో బొచ్చులు ఉన్నాయి కానీ చచ్చిపోయినాయి, అంటే అప్పుడు చచ్చిపోయినాయి. ఈ రవ్వ మట్టికి బతికి పెట్టి వీడియో పెట్టాను కదా. అమ్మా నీ ఫేవరెట్ కళ్ళు ఉంటాయి అందులో. ఈ హీరోలో పులిసెట్టినాం, నీ ఇష్టం నువ్వు ఏది తింటది. పులిసి అంటే పులిసొద్దులేమో ఎవరు తింటారు మా ఎగిరే అంటే పులిసి పులిసెడితే పొద్దున కొంచెం టేస్ట్ బాగుంటది. మనకే కదా చూసుకో. సరే పులిసి పెట్టేసి అది శనా ఫ్రై చేసి రేపటికి ఉంటది. ఇంకా నాకు చెమటలు ఎక్కిపోతే బయటికి వెళ్తాను కానీ ఏమీ లేదు, ఊళ్ళంతా ఏదో లాగా చెమటలు ఎక్కేస్తున్నాయి. ఎందుకు? ఏమో ఏదో టెన్షన్ పెట్టుకోకూడదు అనుకుంటా, ఏదో టెన్షన్ గా ఉంటది. ఏం టెన్షన్ ఉంది నీకు? వయసు అయిపోతుంటే అమ్మా నేను కూరగాయలు అయ్యి ఆర్డర్ పెట్టేస్తాను అంటాను, కూరగాయలు బాగోదు బయట నుంచి. నువ్వేమో బయట నుంచి తెస్తానంటే నేనేం చేయను చెప్పు. మనం ఏరుకుని ఫ్రెష్ గా ఉంటుంది తెలుసు. నీకు అంత అవసరం ఏముంది, ఇంట్లో కూర్చొని నేను ఆర్డర్ పెడతాను కదా. కూరగాయలు పెట్టాక ఎలా ఉండే చూసి చెప్పు. లేదు నువ్వు పని పెట్టుకుంటా వద్దు అంటే ఎలా పడితే అది ఇచ్చేస్తాడు. మనకి ఎందుకు వెళ్తే అన్ని ఏం తెచ్చుకుంటాం. ఆ పిల్లకి నిద్ర వచ్చేస్తుంది, పడుకోబెడతాను. రా నాన్న హిత్విక వచ్చుందామా. ఓ తల్లి చెప్పు మేడం, ఏం చేస్తున్నారు? ఈ సొన ఉంది కదా, ఫ్రై కింద చేస్తున్నాం. ఫ్రై అంటే నూనె లేకుండా మరి ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అన్ని వేసి కలిపేసి ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేస్తాం. నీ కోసం రాదా? నీ కోసం రాదు. ఇప్పుడు నూనెలో చెప్తేనే
ఇడిపోద్ది. ఎడకుండా అందుకని ఉండాలంటే ఇలా కలిపేసి మూకులు వేసి వాటర్ వేసి పెట్టేస్తే అలా ఉడికిపోద్ది. ఉల్లిపాయలు వేయవా ఇంకా? ఉల్లిపాయలు వేయను ఇంకా. చేప పులుసు పెట్టేస్తాను బెండకాయలు వేసి. రేపటికి కూడా ఉంటుందిలే ఇంకా. అందుకని పెడుతున్నాను, పులుసు అయితే బాగుంటుంది. పసుపు, ఇలా కలిపేసి ఇంకా పొయ్యి మీద పెట్టాడు. కొంచెం ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేస్తాను. ఇప్పుడు దగ్గర కలుపుతాను. తను బాగా దొరికింది కదమ్మా. అంటే ఇది పిల్లలా? పిల్లలు అన్ని పిల్లలు ఉంటాయి ఆ చేపకి. అంటే సొన అంటారు, గుడ్లు అంటారు, వీటిని అలా ఇడుతుంది. అన్ని పిల్లలు పెడితే ఇంకా మనుషులు సొన ఏమైపోతారు. అనుకునే చేప బాగుంది, పెద్ద లావుగా ఉంది అనుకున్నాను. తీరా చూస్తే పొట్ట చూస్తే కోయిట్లోకి అది ఎంత సన్నం అయిపోయింది ముక్కలు. అది పులుసు అంటున్నావు, మరి పులుసు పెడితే ఎట్లా అమ్మా? మరి చిన్న ముక్కలు ఉన్నాయి కదా. బెండకాయ పులుసు పెడితే బాగుంటుందండి. మరి నెక్స్ట్ ఇగురండి నాకేం లేదు, నేను తినేది నువ్వు నాకు ఏదైనా ఒకటే. పులుసు పెడితే రేపటికి ఉంటది మా మనకి. బెండకాయలు ఇష్టం కదా అని పులుసు చేద్దామని. పిల్ల నిద్రకు వచ్చింది. అమ్మాయి అప్పుడు వాడు పడుకోబెట్టదు అసలు. మధ్యాహ్నం మనం పడుకునేది అమ్మాయి పడుకోవాలి. మరి దానికి అన్నం పెట్టిస్తా. పెట్టేస్తాను, నుంచి 5 నిమిషాలు ఇట్టేస్తాను. అయిపోయిందా? ఇప్పుడు ఎవరు తినాలి? అది నువ్వా నేనా? ఇప్పి పెట్టి అన్నంలో కలిపి పెట్టు. ఇడిగి ఆడతాను, లేచాక ఎడతాను. పడుకుంది. పప్పు వండాను. పప్పు కాదు, అది వేసి పెడదాం, మా అలవాటు అవుతుంది. సర్లే వచ్చా ఉంచిన తినకపోతే వెళదామని తినేసి తిను. పడుకుందిగా. వీడియో తీస్తే ఎందుకు అలా అయిపోద్ది? ఏమి అమ్మాయి గుంజేసిపోద్ది. పెట్టుకో హిత్వి. పెట్టుకో. గుడ్ గర్ల్. బాగుంది మా టేస్ట్ నిజంగా. ఆ పిల్ల తినలేదు కదా. ఆవిడ తిందు. చాక్లెట్లు ఇవ్వు. చాక్లెట్ మంచిగా తింటది. నువ్వు అన్నం పెట్టుకోలేదే? అమ్మాయి తినిపిద్దామని పెట్టుకున్నాను. ఇది అన్నంలో కలిపి పెట్టేస్తే తింటదేమో. అమ్మమ్మ దగ్గర పో. సరే మా అమ్మలు చెప్పి ఎందుకు అలా చీండ్రించుకుంటా? అయ్య బాబాయ్ కొట్టుకో. ఎందుకు కొడుతున్నా? ఇదేం శాడీస్? నన్ను అలా కొడుతున్నావు తల్లిని. తప్పు. వద్దపోతే వద్దని చెప్పు. కొడతారా? హాయ్ అక్కడ ఉండి చెప్పు. హై ఫైవ్. హిత్వి వాసన వచ్చేస్తుంది. వాసన హిత్వి వాసన. నానా వాసన చెప్పావులే అందరు. ఏంటి? ఆ లడ్డు అమ్మాయికి ఇంతగా తింటది. అమ్మ గొంతులు అడ్డపడిపోతుంది. ఏ పూర్వి తెచ్చుకో. నువ్వు డ్రామాలేకి నా దగ్గర రా. నాకు తెలియదు అనుకున్నా నాటకాలు. రా ఇక్కడికి రా. నా ముందు తిను. నా ముందే కంప్లీట్ చేయాలి నువ్వు మొత్తము. దిక్కుమాలి చాక్లెట్లు అవన్నీ తినేసి హెల్తీ అన్నీ తెచ్చుకుంటున్నావు నువ్వు. నువ్వు డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాగుతున్నావు రోజు. అంత పెట్టుకున్నావు ఎందుకు? ఓయ్ స్లో తిను నానా. అదేమన్నా పాయిజనా? మా రేపు తీసుకోమ్మా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ చేస్తా. నానా హిత్వి హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్. నాన్న ఇక్కడ చూడు. ఇక్కడ హిత్వి ఇక్కడ హాయ్. ఇక్కడ నానా బొట్టు పెట్టాలి ఇవిడి గారికి. హాయ్ ఫై. అక్కడికి వెళ్ళి బాగుందా బాగాలేదా చెప్పు నాకు. ఇంకా టేస్ట్ తెలియట్లేదా నీకు? నోట్లో మొత్తం కూరేసుకున్నా. యాక్టింగ్. చాక్లెట్ అయితే వెంటనే టేస్ట్ తెలిసిపోద్దే కదా. ఇటు చూసాను ఎలా అన్నా. ఇటు చూసాను. పూరిక చాలా మంచి పిల్ల, చాలా ఇన్నోసెంట్ అంటున్నారు. ఇటు చూసాను ఎలా అన్నా అమ్మమ్మనే అని. ఇటు చూడు ఎలా అందమా. అది కాదు నిన్ను ఎలా చూస్తుంది మా. నేను మన లడ్డు చేశాను నిన్న. తిన్నావా? ఎలా ఉంది? బాగా కుదిరింది కదా. ట్రై చేశాను, మళ్ళీ చెడిపోయింది అనుకో నన్ను తిడతావు. బాగుంది, బాగా కుదిరింది లడ్డు. అంటే స్వీట్ కూడా ఓన్లీ ఖర్జూరం మాత్రమే వేసాను, ఇంక స్వీట్ ఏమీ యాడ్ చేయలేదు. కొన్ని కిస్మిస్ యాడ్ చేశాను. ఇవే లడ్డూలు మనం బయట కొనాలంటే చాలా అమౌంట్ అవుతుంది, బట్ ఇంట్లోనే చేసుకొని తింటే బెస్ట్ అండ్ హెల్త్ కూడా మంచిది. కానీ బాగా కుదిరింది. ఇంకా ట్రై చేస్తాను. రేపు వెళ్ళింటే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చి ట్రై చేస్తాను.
ట్రై చేయడం కాదు, చేస్తాను. బాగా సెట్ అయింది, మా అమ్మకి నచ్చింది. తినలేదా పూర్విక? ఆమ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు కేకులు ఉండేదిగా నీకు తెలదు. కలిసి పడకపోతే వాళ్ళు ఎట్టి తింటే అవి తింటే బాగుంటారు కదా. చాలా మంది తెలిసే ఉండొచ్చు, కొత్తగా చెప్పాల్సిన అవసరం. ఇందులో ఏంటంటే నేను అదేదో ఏంటమ్మా నేను చెప్పాను, గోంద అని ఒకటి వేసాను. గోంద అనుకుంటా, ఐ థింక్. అది చెట్టుకున్న జిగురు చాలా మంచిది, దానివల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది అన్నారు. ఇంకోటి జాజికాయ పౌడర్ వేస్తే బాగుంటుంది అన్నారు, కానీ ఆ పౌడర్ నేను మర్చిపోయాను. వేసుంటే ఎలా ఉండదో ఫ్లేవర్ నాకు తెలియదు, కానీ బట్ బాగుంది. చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకొని హ్యాపీగా తినొచ్చు. అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయినాయి. పర్లేదు, నాకు కూడా పనులు వచ్చి నేను కూడా పనులు చేయగలుగుతా. ఒళ్ళు పెట్టామట, గింజిపోతుంది. నీకు అర్థమైంది అక్కడ ఏమైందో? అది నూనెలో పడిపోయిందా? వాడిని రమ్మని తినమంటుంది. అలాగే తింటాడు వచ్చి. వాడు దాని ఫుడ్ తింటాడు కదా, రారా అంటుంది. రియో రియో గడు దాని ఫుడ్ తింటాడు, అందుకని వాడిని రమ్మంటుంది. ఎంత తెలివైందో. తినేసాడు కదా వాడు. వాడికి ఎంత ఇష్టమో దీని ఫుడ్ బాగా ఇష్టం వాడికి, అదేంటో. తినవారు నువ్వు కూడా. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే యాజ్ ఇట్ ఈస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.